హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు మన కిచెన్లో సింపుల్గా అయ్యే కర్డ్ రైస్ని చూపిస్తున్నాను, రండి చూద్దాం. ఇప్పుడు అది ఎలా చేయాలో తెలుసుకుందాం రండి. ముందుగా అన్నాన్ని కొద్దిగా మెత్తగా ఉడికించేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక గ్లాస్తోని దాన్ని మెత్తగా స్మాష్ చేసేసి ఒక కప్ కర్డ్ వేసేసి కమ్మటి పెరుగు ఒక కప్పు పడుతుందండి. దాన్ని కొద్దిగా బాగా కలిపేసి బాగా మిక్స్ చేసేసి ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేస్తే చాలా కమ్మటిగా ఉంటుంది, చూసేయండి. నెక్స్ట్ కొద్దిగా వాటర్ ఏం పడుతుందంటే కొద్దిగా పెరుగు గిన్నెలో కాస్త వాటర్ వేసేసి మళ్ళా మంచిగా కలిపేసి మంచిగా ఉండలు లేకుండా మంచిగా కలుపుకుంటే చాలా బాగుంటుంది. దాంతో తగినంత సాల్ట్, నేనైతే ఇక్కడ 2 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. మీకు తగినంత సాల్ట్ వేసేసి మళ్ళీ మిక్స్ చేసేసి మెత్తగా మొత్తం అంతా నీట్గా కలిపేసి ఉంచేసి చూడండి, మంచిగా కలుపుకోవాలండి. ఇక్కడ ఉండలు ఉంటే బాగోదు, మంచిగా కలుపుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు పోపుకు కావాల్సిన పదార్థాలు ఏదో చూద్దాం రండి. పోపుకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, మినప్పప్పు, శనగపప్పు, కాస్త తరిగిన అల్లం, ఎండుమిర్చి 2, కరివేపాకు కొద్దిగా. ఇప్పుడు పోపు వేసిద్దాం, అదని చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని కడాయి కొద్దిగా వేడెక్కాక 2 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేద్దాం. ఆయిల్ తక్కువే పడుతుంది కర్డ్ రైస్లో, 2 స్పూన్ ఆయిల్ సరిపోతుంది. ఆయిల్ కొద్దిగా బాగా హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లోనే పోపు పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, ఆయిల్ కొద్దిగా బాగానే హీట్ అయిపోవాలి. చూడండి ఆయిల్ హీట్ అయినట్టు తెలుస్తుంది మనకి. ఇప్పుడు ఆవాలు వేసుకున్న తర్వాత జీలకర్ర, శనగపప్పు, తర్వాత మినప్పప్పు, పోపు కావాల్సిన పదార్థాలన్నీ, తర్వాత పచ్చిమిర్చి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు. తరిగిన అల్లం వేసేసాక ఇలా 2 ఎండుమిర్చిను ఇలా తుంచి వేసేయండి. తర్వాత పోపు అన్నది మీడియం ఫ్లేమ్లో మంచిగా ఎర్రగా, కరివేపాకు కూడా కొద్దిగా వేసుకోండి. కరివేపాకు పోపులో బాగుంటుంది. కరివేపాకు వేసి మంచిగా మీడియం ఫ్లేమ్లోనే మంచిగా ఈ పోపు అంతేని బ్రౌన్ కలర్ వచ్చేలాగా మంచిగా వేపుకున్నాక మీడియం ఫ్లేమ్లోనే వేపుకోండి. ఇలాగ పక్కనే ఉండేసి పోపు మాడకోకుండా మీడియం ఫ్లేమ్లో. తర్వాత ఈ పోపుని తీసుకొని వెళ్ళి మనం ముందుగా తయారు చేసిన దానిలో వేసేసి పోపు మొత్తం వేసేసి మంచిగా పోపు అంతా వేసేసి మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలిపేశాక చూడండి, మొత్తం అంతా పోపు అంతా కలిపేసి ఒక గిన్నెలో సర్వ్ చేసుకుందాం. గిన్నెలో మొత్తం అంతా సర్వ్ చేసుకొని కమ్మటి ఈ పెరుగను ఈ వేసవికాలంలో చల్లగా కొద్దిగా తింటే పిల్లలు కూడా ఇష్టపడి తింటారు. దీని కాంబినేషన్గా నేను మామిడి పండు కట్ చేసి మా పిల్లలకి ఇస్తాను. మామిడి పండు ముక్కలు సైడ్ డిష్గా, పెరుగన్ను మామిడి పండు ముక్కలు. ఇంతేనండి ఈరోజు కర్డ్ రైస్ మామిడి పండు కాంబినేషన్. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టుగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఒక కామెంట్ అయితే చేయండి. చూడండి, మంచి రుచిగా కమ్మనైన దద్దోజనం అంటాం, పెరుగన్నం అంటాం, చాలా టేస్ట్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.